హాయ్ ఎవ్రీవన్, మీకు ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందా? మీరు ఏదైతే సోషల్ స్టాటస్గా భావించి కార్ ఉంటే బాగుంటుంది, గోల్డ్ ఉంటే బాగుంటుంది, బిల్డింగ్ ఉంటే బాగుంటుంది అని ఆలోచించి అవసరమైతే దానికోసం లోన్ తీసుకొని మరి ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ సోషల్ స్టాటస్ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. కానీ అనుకోకుండా మనకి ఏదైనా సంఘటన జరిగితే మరి ఆ లోన్స్ కట్టే పరిస్థితి ఉందా? మన కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నం అయ్యే అవకాశం ఉంది. భారతదేశంలో సుమారుగా IRDA లెక్కల ప్రకారం 70% మంది ప్రజలు ఇప్పటికీ ఇన్సూరెన్స్ ప్లాన్ అనేది తీసుకోలేదు. మన సోషల్ స్టాటస్ను కాపాడేయాలన్నా, మన కుటుంబం ఆర్థికంగా చిన్నాభిన్నం కాకుండా ఉండాలన్నా మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన సోషల్ స్టాటస్ని కాపాడేది కేవలం ఇన్సూరెన్స్ ప్లాన్ మాత్రమే. మరి మీ కుటుంబాన్ని మీరు నిజంగా ప్రేమించిన వాళ్ళైతే మీరు ఎలాంటి ప్లాన్ తీసుకోవాలో తెలియక సతమత పడుతూ ఉంటే ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఇత్తినేని సంతోష్ కుమార్, లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. నేను మీకోసం ఒక ఫ్రీ మాస్టర్ వెబినార్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో నేను మీకు ముఖ్యంగా 3 సీక్రెట్స్ రివీల్ చేయడం జరుగుతుంది. అందులో మొదటిది, మీ బడ్జెట్ ఆధారంగా మీరు ఎలాంటి ప్లాన్ తీసుకుంటే బాగుంటుందో వివరించడం జరుగుతుంది. రెండోది, సెక్షన్ 80C, సెక్షన్ 80D మీకు ఏ రకంగా వర్తిస్తుంది, దాని ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్ ఏ విధంగా పొందవచ్చో తెలియజేయడం జరుగుతుంది. మరియు ₹1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ ప్లాన్ ఎలా పొందాలి తెలియజేయడం జరుగుతుంది. మరియు అతి ముఖ్యమైనది మూడోది, పాలసీ తీసుకున్న తర్వాత క్లైమ్ సెటిల్మెంట్ సజావుగా జరగాలి అని అంటే ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మరియు మనకు ఎక్స్ట్రా బెనిఫిట్స్ పొందాలి అనుకుంటే మన పాలసీకి ఎలాంటి రైడర్స్ యాడ్ చేసుకుంటే బాగుంటుందో ఈ లైవ్ వెబినార్లో నేను మీకు ఫ్రీగా తెలియజేయడం జరుగుతుంది. మరియు అంతేకాకుండా మీకు ఉన్న ఎలాంటి డౌట్స్ అయినా పిన్ టు పిన్ ఈ లైవ్ వెబినార్లో ఫ్రీగా మీకు సాల్వ్ చేయడం జరుగుతుంది. మరి ఇంకా